జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్స్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 5 ఏళ్లలో 9 కోట్ల సొత్తు కాజేశారు నేపాలీ ముఠాలు. పనివారిగా ఇళ్లలో చేరి యజమానులకే స్పాట్ పెడుతున్నాయి ఈ గ్యాంగ్స్. అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేస్తూ దోచేస్తున్నారు నేపాలీలు. జూబ్లీహిల్స్ లో 2 నెలల వ్యవధిలో ఇది 3వ కేసు. ఒకటి, నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి దోపిడీ చేసిన ఘటన. ఇక రెండోది, ఫిబ్రవరిలో నందగిరి హిల్స్ లో చోరీ. మూడోది, కార్ఖానాలో రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి చేసి దోపిడీ చేసిన ఘటన. జూబ్లీహిల్స్ రిటైర్డ్ డీజీ ఇంటికి మరోసారి వచ్చారు డీజీపీ సివి ఆనంద్. మర్డర్ జరిగిన తీరు, నిందితులు ఎంటర్ అయిన ప్రదేశాన్ని పరిశీలించారు డీజీపీ. జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్స్ అరాచకాలు ఎలా ఉన్నాయో ఎన్నెన్నున్నాయో బయటకు వస్తున్నాయి. 5 ఏళ్లలో 9 కోట్ల రూపాయల సొత్తు కాజేశారు నేపాలీ ముఠాలు. పనివారిగా ఇళ్లలోకి చేరడం, యజమానులకే స్పాట్ పెట్టడం, ఇది ఆ గ్యాంగ్ పని. అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేస్తూ దోచేస్తున్నారు నేపాలీలు. జూబ్లీహిల్స్ లో 2 నెలల వ్యవధిలో ఇది 3వ కేసు. ఒకటి, నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు ఒకటి. ఇంకా రెండోది, ఫిబ్రవరిలో నందగిరి హిల్స్ లో చోరీ ఘటన. మూడోది, కార్ఖానాలో రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి చేసి దోపిడీ చేసిన ఘటన. జూబ్లీహిల్స్ రిటైర్డ్ డీజీ ఇంటికి మరొకసారి డీజీపీ సివి ఆనంద్ వచ్చారు. మర్డర్ జరిగిన తీరు, నిందితులు ఎంటర్ అయిన ప్రదేశాన్ని పరిశీలించారు డీజీపీ.